పిల్లలకు శుభోదయం. ఈ వీడియోలో 8వ తరగతి త్యాగ నిరతి మొదటిగా ఉన్నటువంటి పాఠం గురించి మనం నేర్చుకోబోతున్నాం. త్యాగ నిరతి శీర్షికను మనం గమనించినట్లయితే త్యాగం చెయ్యాలనే ఆసక్తి కలిగి ఉండడం, త్యాగం పట్ల వాళ్ళకు ఉండేటటువంటి ఆసక్తే నిరతి. అంటే దానం వేరు, త్యాగం వేరు. మనకి ఉన్న దాంట్లో ఎవరైనా అడిగినప్పుడు మనం ఇతరులకు ఇచ్చేది దానం. కానీ త్యాగము అంటే మనకి అవసరం ఉన్నా, లేదు అంటే ప్రాణాలు పోతాయని తెలిసినా, మనకు అపాయం సంభవిస్తుంది, లేదు అంటే మనకు అది లేకపోతే చాలా కష్టం నష్టాలు మనకు వస్తాయని తెలిసినా సరే, ఎదుటి వాళ్ళకి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎదుటి వాళ్ళకి మనం చేసేదే త్యాగము. అలాంటి త్యాగం చేసిన వాళ్ళు ఇతిహాస పురాణాలలో ఎంతో మందిని మనం కథల ద్వారా మనం విన్నాం. అందులో ఈ పాఠంలో ఆ త్యాగం చెయ్యాలనే ఆసక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి గురించి నన్నయ్య గారు ఎంతో చక్కగా పద్యాల రూపంలో వివరించినటువంటి పాఠాన్ని ఈరోజు మనం చెప్పుకోబోయే ముందు చదవండి, ఆలోచించండి, చెప్పండి. దధీచి మహాతపస్సాలి, చ్యవన మహర్షి పుత్రుడు. ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకోవడం అంటే లాక్కోవడం, తీసుకుంటూ ఉండగా వాటిని దాచిపెట్టమని దధీచికి దేవతలు ఇచ్చిపోయారు. దధీచి మహాతపస్సాలి ధర్మాత్ముడు కూడా. అయితే ఈయన తపస్సు చేస్తూ ఉన్నప్పుడు దేవతలు ఆ రాక్షసుడు, వృత్రాసురుడు అనే రాక్షసుడని కొన్ని కథల్లో మనం వింటూ ఉంటాం. ఒక్కొక్క దగ్గర వృత్రాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించాడంట. ఆ రాక్షసుడి చెర నుంచి ఆ అస్త్రాలను దాచిపెట్టమని దేవతలు, దధీచైతే మహాతపస్సాలు కదా, ఆయన తన శక్తి ద్వారా అతని దగ్గర దాచిపెడతాడని చెప్పి దేవతలు వచ్చి దధీచికి ఈ వృత్తాంతాన్ని చెప్పి వాళ్ళ అస్త్రాలు అక్కడ విడిచిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. కానీ వెళ్ళిన దేవతలు ఇంతకీ రారు, అంతకీ రారు. కాలాలు, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. దధీచి వాటిని దాచిపెట్టడం ఇంకా అలానే బయట విడిచిపెట్టలేక అతను దానిని నీళ్లుగా చేసుకొని త్రాగాడు. ఎంతకాలమైనా వాళ్ళు రాకపోయేసరికి దధీచి వారి అస్త్రాలను నీళ్లుగా మార్చుకొని తాగడం జరుగుతుంది. అయితే కొన్ని రోజులైన తర్వాత ఆ యొక్క దేవతలు వచ్చి వాటిని అడుగుతారు, మా అస్త్రాలను మాకు ఇచ్చేయు అని అడుగుతారు. అలా అడిగినందుకు మరి దధీచి అవి బయట లేవు కదా ఇవ్వడానికి, అప్పుడు ఏం చేస్తాడంటే ఆ వాటర్గా మార్చిని మళ్ళీ బయటికి తీయడం సాధ్యం కాక ఆయన యోగాగ్నిలో, యోగా ప్లస్ అగ్ని యోగాగ్ని సవన దగ్గ సంధి. అయితే యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అంటే కాల్చేసుకొని అస్థికలను తీసుకోమన్నాడు. తన యొక్క ఎముకలను తీసుకోమని చెప్పాడు. అంటే అస్త్రాలన్నీ కూడా అలా మార్చాడు ఆయన. అట్లా దధీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది. ఇంద్రుని దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం ఈ విధంగా దధీచి ఎముకల ద్వారా రూపొందింది. అది చాలా బలమైందని చెప్పి కథల్లో మనం వింటూ ఉంటాం. ఈ వజ్రాయుధంతో ఇంద్రుడు ఈ వృత్రాసురుడిని సంహరించడం జరుగుతుంది అని చెప్పి స్టోరీ కథల్లో మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ దధీచి మహాతపస్సాలి, మంచి దానగుణం కలిగిన ధర్మాత్ముడు. అంటే ఏంటి, ఈయన ప్రాణాలు పోతాయని తెలిసినా సరే దేవతలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడం కోసం అతను ఏం చేశాడు, యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టడం. అంటే లోక కళ్యాణం కోసం, లోకానికి మంచి జరగడం కోసం దేవతల పక్షాన వాళ్ళకి సహాయం చెయ్యాలన్న ఉద్దేశంతో దధీచి ఏం చేశాడు, తన శరీరాన్నే దహించుకున్నాడు. ఇక్కడ యోగాగ్ని అంటే ఒక యోగి తన యోగ శక్తితో శరీరాన్ని విడిచిపెట్టడాన్ని ఈ ఇతిహాస పురాణ గ్రంథాలలో యోగాగ్ని అని అంటారు. అంటే తన యోగ శక్తితో శరీరాన్ని విడిచిపెడతాడు. అయితే ఇక్కడ దధీచి చేసింది దానం కాదు, ఏంటది సహాయం కూడా కాదు, త్యాగము. అంటే ఏంటి, తన ప్రాణాలు పోతాయని తెలిసినా సరే దేవతలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేశాడు, తన ప్రాణాన్ని త్యాగం చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రశ్న, దధీచి ఎవరు? దధీచి ఎవరు అంటే మనకి పేరాలోనే ఉంది, మహాతపస్సాలి అని ఉంది.
లోక కళ్యాణం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. దధీచి చేసిన త్యాగం ఏమిటి? ఎందుకు? దేవతలకు సహాయం చేయడం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. త్యాగం అంటే ఏమిటి? అంటే ఏ ఒక్కరి దగ్గర ఏది ఆశించకుండా మనకి నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడడమే త్యాగం. మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను తెలపండి. ఎంతో మంది త్యాగమూర్తులు ఉన్నారు. మన కథల ద్వారా, పురాణ ఇతిహాస కథల్లో మనం చూసినట్లయితే త్యాగమూర్తుల పేర్లు మనకు ఎన్నో పరిచయం అవుతూ ఉంటాయి. అందులో శిబి చక్రవర్తి, బలి చక్రవర్తి, కర్ణుడు కవచకుండలాలనే త్యాగం చేశాడు ఇంద్రుడు అడిగినప్పుడు. సూర్యుడు చెప్పాడు, నువ్వు అవి ఇచ్చేస్తే చనిపోతావని తెలిసినా సరే ఇంద్రుడు అంతటి వాడే నన్ను వచ్చి అడిగినప్పుడు నేను కాదని చెప్పను, నా ప్రాణం పోయినా పర్లేదు అని సంతోషంగా ఇస్తాడు. ఇంకా బలిచక్రవర్తి, శిబి చక్రవర్తి, బలిచక్రవర్తి కూడా 3 అడుగుల నేల కోసం విష్ణువుకు దానం చేస్తే వామనుడు రూపంలో వచ్చినటువంటి విష్ణువుకి ఆయన మరణిస్తాడని తెలిసినా సరే, శుక్రాచార్యుడు గురువు వారిస్తూ ఉన్నా సరే ఇచ్చిన మాట కట్టుబడి తన ప్రాణాన్నే త్యాగం చేశాడు. అలాగే శిబి చక్రవర్తి కూడా తను ఇచ్చిన మాట కోసం తన శరీరాన్నే త్యాగం చేస్తాడు. ఆ కథను ఎంతో చక్కగా ఈ యొక్క త్యాగనిరతి పాఠంలో నన్నయ్య గారు తన అక్షర రమ్యతతో మంచి పద్యాలను రచించి ఎంతో చక్కగా వివరించడం మనం నేర్చుకుంటాం. పాఠం యొక్క నేపథ్యం అంటే ఏంటి? పాఠంలో మీకు చెప్పబోయే కథకు ముందు ఏం జరిగిందో దాని కనెక్షనే నేపథ్యం అంటాం. అది తెలిస్తేనే తర్వాత మనకి అర్థమవుతుంది. పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు. ఒకరోజు శిబి చక్రవర్తి ఒక పర్వతం మీద యజ్ఞం చేశాడు. యజ్ఞమన్నా యాగమన్నా క్రతువైనా ఒక్కటే. అది ఏ పర్వతం? భృగుతుంగ పర్వతం. అప్పుడు ఇంద్రుడు, అగ్నిదేవుడు ఇద్దరు కూడా శిబి చక్రవర్తిని పరీక్షించడానికి ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తి దగ్గరికి గుణగణాలను పరీక్షించాలని అగ్నిదేవుడు పావురంగాను, ఇంద్రుడు డేగ రూపంలోను మారి అక్కడికి రావడం జరుగుతుంది. డేగ అంటే భయంతో పావురం శిబి చక్రవర్తి వద్దకు శరణు కోరింది. శరణు అంటే సహాయం చేయమని అర్థించడాన్ని ఏమంటాము? శరణు కోరుకోవడం అంటారు. ఇక్కడ ఇంద్రుడు డేగగా మారాడు, అగ్నిదేవుడు పావురంగా మారాడు. మరి డేగ అనేది విశిష్టమైన లక్షణాలు కలిగినటువంటి పక్షి. డేగ గురించి మనం చెప్పాలంటే ధైర్యానికి, ఏకాగ్రతకు, సమయస్ఫూర్తికి మంచి చిరునామాగా మనం చెప్పవచ్చు. ప్రత్యేకత, డేగ నిశితమైన దృష్టి కలిగి ఉంటది. చాలా దూరం నుంచి, ఎత్తైన ప్రదేశం నుంచి తన ఆహారాన్ని చాలా దూరం నుంచి ఏకాగ్రతగా కనుక్కుంటది. డేగ గ్రద్ద ఒకటి కాదు. డేగ అంటే ఈగల్. డేగ చాలా మంచి స్వభావాలు కలిగి ఉంది. వేగంగా వేటాడేటటువంటి పక్షి డేగ. మంచి రెక్కలు, పొడవాటి రెక్కలుండి వర్షం పడుతూ ఉన్నా సరే ఆ వర్షానికి ఎదురీదుతూ చక్కగా ఏ భయం లేకుండా అన్ని పక్షులు తన గూటికి చేరిపోతే డేగ మాత్రం ఎదురీదుతూ ఎగురుతూ ఇంకా సంతోషిస్తూ ఎత్తైన ప్రదేశానికి ఎగరగలదు. డేగ నిశితమైన దృష్టి కలిగినది. ఏకాగ్రతతో తన ఎరను వెతుకుతూ ఉంటది. బ్రతికున్న జంతువులను వేటాడు తినేటటువంటి పక్షి డేగ. ఈగల్. గ్రద్ద అంటే వల్చర్. అది చనిపోయిన పీనుగులను, కళేబరాలను పీక్కొని తింటూ ఉంటది. ఇంకా గ్రద్దనికి మనం చెప్పాలంటే ప్రకృతికి సహాయం చేసేటటువంటి పక్షి. ఆ శవాలను, కళేబరాలను ఈ భూమి మీద లేకుండా తొలగిస్తూ ఉంటుంది. ప్రతి భూమి మీద ఉన్న ప్రతి పక్షికి, జంతువుకి అన్ని విధాలుగా కూడా ప్రకృతికి సహాయపడే విధానాలుగా మనం చూడొచ్చు. అలా ఈ డేగగా ఇంద్రుడు మారుతాడు. అగ్నిదేవుడు పావురంగా మారి డేగ పావురాన్ని వేటాడి తినడానికి వెంటాడుతూ పరిగెట్టిస్తూ ఉంటే ఆ డేగ బారి నుంచి కాపాడుకొని శిబి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, శిబి చక్రవర్తి నువ్వు ధర్మవంతుడువు, న్యాయవంతుడువు, అడిగిన మాట కాదనలేని వాడవు, కాబట్టి నన్ను కాపాడవా అని శరణు కోరుతుంది. శరణన్న వారిని రక్షించుడు నీ ధర్మం కదా, నన్ను కాపాడు అని. నిజానికి ఈ శిబి చక్రవర్తి యొక్క ఈ గుణాలు ప్రతి ఒక్కరూ పొగుడుతూ ఉంటే ఇవి నిజమా కాదా, మాట మీద నిలబడతాడా లేదా,
చూద్దామని చెప్పి వీళ్ళిద్దరూ అనుకొని వెళ్ళడం జరుగుతుంది. కవి పరిచయం. కవి నన్నయ్య గారు 11వ శతాబ్దానికి చెందినటువంటి కవి. ఆది కవిగా నన్నయ్యను పిలుస్తూ ఉంటారు. రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి నన్నయ్య. రాజమహేంద్రవరాన్ని ఇప్పుడు రాజమండ్రి అని పిలుస్తూ ఉన్నారు. ఇతనికి వాగను శాసనుడు అనే బిరుదుంది. వాక్కును శాసించేవాడు అంటే అంత శబ్ద ప్రయోగం కలిగినటువంటి ఆ అక్షరాల మీద అంత పట్టు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వాక్కునే శాసించగలిగేవాడు కాబట్టి వాగను శాసనుడు అనేటటువంటి బిరుదుంది. వ్యాసుడు మహాభారతాన్ని సంస్కృతంలో రాశాడు. నన్నయ్య మహాభారతంలోని 18 పర్వాలలో, భారతం మొత్తం 18 పర్వాలు, ఆది సభ పర్వాలు, అరణ్య పర్వంలో 4వ ఆశ్వాసంలో శారదరాత్రులు అనే పద్యం వరకు తెలుగులోకి అనువదించాడు. అంటే 18 పర్వాలలో 2.5 పర్వాలు నన్నయ్య గారు రచించారు. నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి మిగిలిన భాగం తిక్కన ఎర్రన గారు పూర్తి చేయడం జరిగింది. మరి 15 పర్వాల తిక్కన గారు రాస్తే నన్నయ్య గారు విడిచిపెట్టిన ఆ కొంచెం అంటే అరణ్య పర్వంలో మిగిలిన భాగాన్ని ఎర్రన గారు ఎంతో చక్కగా, ఇద్దరి రచనలకు ఎలాంటి తేడా మనం గమనించలేనంత చక్కగా ఆ కనెక్షన్ ఇస్తూ కంటిన్యూ చేసి పూర్తి చేయడం జరిగింది. ఈ విధంగా మహాభారతం 18 పర్వాలతో రచించినటువంటి ఒక అందమైనటువంటి గ్రంథం. అది సంస్కృతంలో రాసిన వాళ్ళు వ్యాసుడు, తెలుగులో అనువాదం చేసిన వాళ్ళు నన్నయ్య, తిక్కన, ఎర్రన కదా. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. సంస్కృతంలో రాసిన మహాభారతాన్ని తెలుగులో అనువాదం చేశాడు. తెలుగు యొక్క వ్యాకరణం అంటే గ్రామర్ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు నన్నయ్య. ఈయనకి వాగన శాసనుడు అనే బిరుదు. తన కవిత్వంలో ప్రసన్న కథ, కలితార్థ యుక్తి, అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్షర రమ్యత, ప్రసన్న కథ, కలితార్థ యుక్తి 3 లక్షణాలు నా రచనలో ఉన్నాయి అని నన్నయ్య గారు చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రసన్న కథ, కలితార్థ యుక్తి అంటే కథను చక్కగా చెప్పడంలో, భావాన్ని తెలియజేయడంలో, కథను సరళమైన విధంగా చక్కగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్రసన్నతగా ఆ కథను ఎంత చక్కగా అయితే ఎదుటి వాళ్ళకి సులభంగా అర్థమవుతుందో అంత చక్కగా రచన చేయడాన్నే, కథను చక్కగా చెప్పి దానిలోని భావాన్ని తెలియచేయడమే ప్రసన్న కథా కలితార్థ యుక్తి. అక్షర రమ్యత అంటే పదాలను, అక్షరాలను అందంగా ఉపయోగించడం, మంచి మంచి పదాలను, సులభమైన చక్కగా అర్థమయ్యే పదాలను చక్కగా ఉపయోగించి పద్యాల రచన చేయడమే నన్నయ్య యొక్క ప్రత్యేకత. మరి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం. నిధి అంటే ఒక భాండాగారం లాగా, అంటే మనకు ఒక ధన సంపద లాగా. నానా రుచిరార్థ సూక్తి, నన్నయ్య రచనల్లో ఎక్కువగా మంచి మంచి సూక్తులను ఉపయోగిస్తూ అదొక నిధిలాగా, ఒక గనిలాగా వాడి రచనలు చేస్తాడు అని నన్నయ్య రచనలకు ప్రత్యేకత ఉంది అని చెప్తూ ఉంటారు. ప్రవేశిక. మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి. ఉత్తములు అంటే మంచి స్వభావాలు కలిగినటువంటి రాజుల కథలను వివరిస్తాయి. వారిలో శిబి చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తార్కాణము అంటే ఒక సాక్ష్యంగా లేదంటే రుజువు, ఒక ఎగ్జాంపుల్. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడు. అది ఎలాగో తెలుసుకుందాం. ఇక్కడ శిబి చక్రవర్తి గురించి మనం ముందే చెప్పుకున్నాం. శిబి చక్రవర్తి దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారు? పావురం వచ్చింది ఎగురుకుంటూ. ఎందుకు వచ్చింది? డేగ తనను వెంటాడుతుంది, ఆ డేగ తనని ఎక్కడ చంపేస్తుందో అని చెప్పి ఇప్పుడు పావురం, అయ్యా నువ్వే నన్ను కాపాడాలి, ఎందుకంటే నువ్వు ధర్మం, న్యాయం, నీతి నువ్వు అనుసరిస్తావని అందరూ చెప్పుకుంటూ ఉంటే నీ గురించి నేను విన్నాను, కాబట్టి నీ శరణు కోరి నీ దగ్గరికి వచ్చానయ్యా అని అతని శరణు కోరింది పావురం.
మరి ఇప్పుడు డేగ పావురాన్ని వెంటాడుతూ వెనకాల శివ చక్రవర్తి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణే ఈ యొక్క పాఠం ఇప్పుడు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు డేగ శివ చక్రవర్తితో చెప్తుంది. మొదటి పద్యం చూద్దాం. నిన్ను సత్య ధర్మ నిర్మలుగా విందు నటి నీకు బాడి అయ్యా, ఇప్పుడతి భుభిక్షితుండనయ్యున్న నాకు నాహార విఘ్నమిట్టులాచరింప. ఏమంటుంది? నిన్ను వసుపు చక్రవర్తి, నువ్వు సత్యానికి ధర్మానికి నిర్మలుడవు, నీతిమంతుడవు, సత్యాన్ని ధర్మాన్ని ఆచరిస్తావు, స్వచ్ఛమైన స్వభావం కలిగిన వాడు. నిర్మలము అంటే స్వచ్ఛము. గా విందున్, నేను విన్నాను. ఏమని? నువ్వు సత్యం ధర్మం నిర్మలుడవు అని ఈ స్వభావాలు కలిగిన వాడవని విందున్ నేను విన్నాను. ఇక్కడ నాలో ఏముంది? ఆ విందున్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. విందున్ నట్టి దగ్గర అట్టి నీకు బాడి అయ్యా, పాడి అయ్యా, బా ప్లేస్ లో పాడి అయ్యా. పాడి అంటే న్యాయం. అలాంటి నీకు న్యాయమేనా? ఏం న్యాయం? ఇప్పుడు అతి భువిక్షితుండనయ్యున్న నాకు. ఇప్పుడు అతి అంటే చాలా చాలా, భుభిక్షితుండను ప్లస్ నేను చాలా ఆకలితో ఉన్న నాకు నాహార విఘ్నమిట్టులాచరింప. నాహార, నాలో ఏముంది? ఆహారం, విఘ్నము, ఇట్టులు ఆచరింప. విఘ్నము అంటే ఆటంకం కదా. ఇప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నటువంటి నాకు ఆహారమైనటువంటి ఈ పావురాన్ని తినకుండా నాకు నువ్వు ఆటంకాన్ని కలిగించడం నీకు న్యాయమేనా? శివ చక్రవర్తి, నువ్వు సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని ఆచరించేటటువంటి స్వచ్ఛమైన స్వభావం కలిగిన వాడవని నేను విన్నానయ్యా. అలాంటి నువ్వు ఇప్పుడు నేను చాలా ఆకలితో ఉన్నాను, మరి నా ఆహారానికి ఆటంకాన్ని కలిగించడము పాడి అయ్యా నీకు న్యాయమేనా? పాడి ప్లస్ అయ్యా, పాడి అయ్యా నీకు న్యాయమేనా అని అడుగుతుంది. మరి ఇక్కడ చూడండి, వా అంటే వచనం. సర్వభూతలంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు నిధి నాకు భక్షంబుగాని నాడు ముముక్షా వేదనం చేసి ప్రాణ వియోగంబగు నట్లైన నా పుత్రులు భార్యయు జీవింపనేర రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస సేయుట ధర్మ విరోధంబు. వా అంటే వచనం, దీనికి అసలు రాగం అవసరం లేదు. సర్వభూతలంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు ఇది నాకు భక్షంబు గాని నాడు భుభిక్షా వేదనం చేసి ప్రాణ వియోగంబగు నట్లైన నా పుత్రులు భార్యయు జీవింపనేరా రొక్క పోతంబు రక్షించి పెక్కు జీవులకు హింస చేయుట ధర్మ విరోధంబు కాదా అని అడుగుతుంది. ఇంకా ఏమంటుంది ఆ డేగాన్? సర్వభూతంబులు, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ జంతువులు కూడా నాహారంబున, నా అంటే ఆహారం తినే బ్రతుకుతాయి, జీవించి వర్ధిల్లు, ఆహారం తిని జీవిస్తాయి కదా. నిధి నాకు, ఇది నాకు అంటే ఈ పావురం నాకు భక్షంబు గాని నాడు, ఈ పావురమే నాకు ఈ రోజు ఆహారం, ఇది నాకు తినడానికి ఆహారం కాని నాడు భుభిక్ష వేదనం చేసి, జే దగ్గర చే, కచడి తప్పలు గజడ దెబ్బలు స్థానాక్షరాల మార్పును మీరు గుర్తుపెట్టుకోవాలి. భుభిక్ష వేదనం చేసి నాకు నా ఆకలితోనే నేను చనిపోతానేమో, ఆకలి బాధచ్చే ప్రాణ వియోగంబగు, ప్రాణాలు పోతాయేమో, అట్లయినా ఒకవేళ నా ప్రాణాలు పోతే నా పుత్రులు భార్యయు జీవింపనేరా. ఒకవేళ నేను నా భార్య పుత్రులు వీళ్ళందరికీ ఆహారం తీసుకురావడానికి నేను వచ్చాను, నాకు నియమించబడిన ఆహారం ఈ పావురం. ఇప్పుడు ఈ పావురం నేను తినకుండాను ఆటంకపరిస్తే ఒకవేళ నేను చనిపోతాను ఆకలి చేత, మరి నేను నా భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా చనిపోతే రొక్క కపోతంబు అంటే ఒక్క పోతము అంటే పావురం, ఒక్క కపోతం వల్ల
ఒక్క కపోతాన్ని, ఒక్క పావురాన్ని నువ్వు రక్షించి పెక్కు జీవులకు, పెక్కు అంటే అనేకమైన జీవులు, హింస చేయుట ధర్మ విరోధంబు, ధర్మానికి వ్యతిరేకం కాదా? ఒక్క పావురాన్ని రక్షించడానికి అనేక మంది జీవులను చంపడం ధర్మానికి విరోధం కాదా? మరి నువ్వు ధర్మాన్ని, న్యాయాన్ని ఆచరించేటటువంటి ప్రభువు కదా అని ప్రశ్నిస్తుంది. నెక్స్ట్, ధర్మజ్ఞులైన పురుషులు ధర్మమునకు బాధ సేయు ధర్మమునైన ధర్మముగా మదిదలపరు ధర్మము సర్వంబునకు హితంబుగా వలయున్. ధర్మజ్ఞులైన పురుషులు, పురుషులు అంటే మనుషులు, ధర్మాన్ని ఆచరించేటటువంటి మనుషులు ధర్మమునకు బాధ సేయు ధర్మమునైనన్. ధర్మము అంటే ధర్మం అంటే అలాంటి మనుషులు, ధర్మం తెలిసిన వారైన మనుషులు ధర్మమునకు, ధర్మానికి బాధ సేయు, ధర్మానికి కీడు చేసేటటువంటి అంటే బాధ, ధర్మానికి కీడు చేసేటటువంటి ధర్మమునైనన్, ధర్మాన్నైనా, ఒకవేళ ఏదైనా ధర్మానికి బాధ కలిగించేటటువంటి ఏ ధర్మమైనా సరే దాన్ని ధర్మముగా మది తలపరు. దా ప్లేస్ లో మది అంటే మనస్సు, దాన్ని ధర్మము అని వాళ్ళు మదిలో తలసరు. న్యాయముగా, ధర్మము అంటే న్యాయము, అది న్యాయము అని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి బాధ కలిగించేది ఏది కూడా న్యాయం కాదు. ఓకే, మనకి ధర్మశాస్త్రం న్యాయాలు ఇవి చెప్తున్నాయి కదా. ధర్మము సర్వంబునకు హితంబుగా వలయును. హితము అంటే అందరికీ మేలు చేసేదిగా ఉండాలి. ఏదైనా ఒక ధర్మం ఉంది అంటే అది ధర్మము అని మనం అనాలి అంటే అది అందరికీ మేలు చేసేదిగా ఉండాలి తప్ప ఎదుటి వాళ్ళకి బాధ కలిగించేది అది ధర్మం ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తూ ఉంది డేగ. ఓకే, ధర్మజ్ఞులైన, ధర్మం తెలిసిన వారైన పురుషులు అంటే మనుజులు ధర్మమునకు, ధర్మానికి బాధ సేయు, కీడు కలిగించే ధర్మమునైనా, ఏ ధర్మాన్నైనా ధర్మముగా మదిన్ ఆలోచింపరు. అది ధర్మము, న్యాయముగా మనసులో అనుకోరు. ధర్మం అనేది సర్వంబునకు, అన్నింటికి మేలు కలిగించేదిగా ఉండాలి అని అది ధర్మశాస్త్రం గురించి, ధర్మం గురించి ప్రశ్నిస్తుంది. ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన యాహారంబు, ఇక్కపోతంబు నాకు వేద విహితంబైన యాహారంబు స్యానాహ కపోతాన్ ఖాదయంతి అను వేదవచనంబు గలదు గావున దీని నాకు ఆహారంబుగా నిమ్మనిన దానికి సిబిట్లనియే. ఇంకా ఏం చెప్తుంది? ఈ కపోతం, ఈ ప్లస్ కపోతము, ఇక్కపోతము, ఈ ప్లస్ కపోతం, ఇక్కపోతం. ఈ కపోతం నాకు వేద విహితంబు ప్లస్ అయిన ఆహారము. ఈ కపోతం నాకేంటి? వేదముచే నిర్ణయించబడినటువంటి ఆహారం. శ్యానాహ, డేగలు కపోతాన్ ఖాదయంతి. శ్యానా ఇది సంస్కృతం ప్లోరల్ కాబట్టి డేగలు, శ్యానాహ అంటే ప్లోరల్ డేగలు, కపోతాన్ అంటే పావురం, ఖాదయంతి డేగలకు పావురాలు ఆహారం అనే వేదవచనము కలదు. కావున దీన్ని నాకు ఆహారంబుగా ఇమ్మని అనినా దానికి సిబి ఇట్లా చెప్తూ ఉన్నాడు. అంటే మొదటి 4 పద్యాలు కూడా డేగ శిబి చక్రవర్తితో మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ ఇంకా ఏం చెప్తుంది? ధర్మజ్ఞులైన వాళ్ళు ధర్మంతలు, ఎదుటి వాళ్ళకి ధర్మం అది కీడు కలిగిస్తే అది ధర్మంగా మదిలో కూడా ఆలోచింపరు. నా వల్ల ఈ ఒక్క పావురాన్ని కాపాడడం వల్ల అనేక జీవులు చనిపోవడం ధర్మం కాదు అని ఇంకా ఏం చెప్తుంది? ఈ పావురం నాకు వేదంలో చెప్పినటువంటి ఆహారం, వేదాలే నిర్ణయించబడ్డాయి, వేదంచే నిర్ణయించబడింది. ఎందుకంటే డేగలు శ్యానాహ కపోతాన్ ఖాదయంతి, డేగలు పావురాలను ఆహారంగా తింటాయి అని వేదాల్లోనే చెప్పింది కదా. కాబట్టి దీన్ని నాకు ఆహారంగా ఇమ్మని డేగ శిబితో అడిగినప్పుడు ఇప్పుడు శిబి చక్రవర్తి సమాధానాన్ని చెప్తూ ఉన్నాడు. దానికంటే ముందు ఆలోచించండి, చెప్పండి. ప్రశ్నలు చూద్దాం. సత్య ధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు?
అంటే శిబి చక్రవర్తి సత్యాన్ని ధర్మాన్ని ఆచరించేటటువంటి వ్యక్తిగా ఆయన పేరుగాంచాడు కాబట్టి సత్య ధర్మ నిర్మలుడు అని చెప్పారు. ధర్మము సర్వంబునకు హితంబు వలయన్. దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి. నిజమే కదా, ధర్మం అని ఏదైనా మనం అన్నాము అంటే అది అందరికీ న్యాయాన్ని చేసేదిగా ఉండాలి, అంతే తప్ప ఒకరికి న్యాయంగా ఉండి దానివల్ల అనేక మందికి అది అన్యాయం, బాధ కలిగించేది, నష్టాన్ని కలిగించేది అయితే అది న్యాయం అని అనబడదు. ఆశ్రితులను ఎందుకు విడిచిపెట్టరాదు? ఆశ్రితులు అంటే ఎవరు? ప్రాణభయంతో రక్షించమని వచ్చిన ఆశ్రితుడు ఎలాంటి శత్రువైనా, ఎంతటి నీచుడైనా సరే వాళ్ళని మనం విడిచిపెట్టకూడదు, వాళ్ళని మనం కాపాడాలి. శరణన్న వారిని కాపాడడం ధర్మాత్ముల లక్షణం. కాబట్టి ఆశ్రితులు అంటే మన శరణు కోరి, ఆశ్రయం కోరి వచ్చిన వాళ్ళని మనం విడిచిపెట్టరాదు. ఏ సందర్భంలో ఇతరులు మనల్ని ఆశ్రయిస్తారు? ఎలాంటి సందర్భాల్లో ఆశ్రయిస్తారు? ప్రాణాలకి ఆపద వచ్చినప్పుడు, తనను తాను రక్షించుకోలేనప్పుడు, మనం రక్షిస్తామన్న నమ్మకం మన మీద ఉన్నప్పుడు వాళ్ళు మనలను ఆశ్రయిస్తారు. నెక్స్ట్, ప్రాణ భయమున వచ్చి ఇప్పక్షి నన్ను ఆశ్రయించే, నాశ్రితు నెట్టి అధముడైన విడువడని నను నేనెట్లు విడుతుదీని, నాశ్రిత త్యాగమిది ధర్మువగునే చెప్పుమా. ఇప్పుడు శిబి చక్రవర్తి దేవతో చెప్తూ ఉన్నాడు, ప్రాణ భయంతో వచ్చి ఇప్పక్షి, ఈ ప్లస్ పక్షి, ఇప్పక్షి, ఈ పక్షి, ఈ పావురం నన్ను ఆశ్రయించింది. నాశ్రితు నెట్టి, ఆశ్రితుని ఎట్టి, అధముడైన, యా ప్లేస్ లో ఆ, అధముడు అంటే నీచుడు. ఎలాంటి నీచుడైనా సరే, ఎలాంటి చెడ్డవాడైనా సరే, అధముడు అంటే నీచుడు. ఈ ప్లస్ పక్షి, పక్షి త్రికసంధి. ఆశ్రితుని అంటే శరణు కోరి వచ్చినటువంటి, సహాయం కోరి వచ్చినటువంటి వాణ్ణి ఎలాంటి నీచుడైనా సరే విడువడని నను, విడువడు కదా, నేను ప్లస్ ఎట్లు, నేనెట్లు విడుతుదీని, నేను ప్లస్ ఎట్లు, నేనెట్లు ఉత్వసంధి. మరి ఎలాంటి నీచుడైనా విడిచిపెట్టాడు కదా, మరి నేను సత్యాన్ని ధర్మాన్ని నేను ఎంతో చక్కగా ఆచరించే మరి మనసు కలిగిన వాడిని మరి నేనెలా విడిచిపెడతానని అనుకుంటున్నావు నువ్వు అని డ్యాగన్ అడుగుతున్నాడు. నాశ్రిత త్యాగం ఇది ధర్మువగునే చెప్పుమా. ఆశ్రిత త్యాగము, శరణు కోరిన వారిని వదలడం. నా ప్లేస్ లో ఆ ఆశ్రిత త్యాగమిది, ఆశ్రిత త్యాగమిది అంటే శరణు కోరిన వారిని వదలడం ధర్మువు ప్లస్ అగునే. ధర్మువు ప్లస్ అగున న్యాయమేనా? చెప్పు నువ్వే. ధర్మువు ప్లస్ అగునే, ఆశ్రితుని విడిచిపెట్టడం న్యాయం అవుతుందా? నువ్వే చెప్పు అని తిరిగి శిబి చక్రవర్తి కూడా న్యాయం ధర్మాన్ని చూపిస్తూ తన శైలిలో తను మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ వచనం, నీవు పక్షి వయ్యును ధర్మ వెరింగినట్లు పలికితి, శరణాగతి పరిత్యాగంబు కంటే మిక్కిలి అధర్మం బొండెద్ది, నీ ఆకలి దీనన కాని యొంట నుపసమింపదే, నీ యత్నం బాహారార్థం బేని ఇప్పుడివ్వనంబున మృగ మహిష వరాహ ఖగమాంసంబులు దీనికంటే మిక్కిలిగా పెట్టెదా, నిక్కపోతంబు వలని ఆగ్రహం బుడుగుము, దీని నేనెట్లును విడువా నని నా శ్యానం బిట్లనియే. ఇప్పుడు ఇంతవరకు మళ్ళీ శిబి చక్రవర్తి పలుకుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? నీవు పక్షి వయ్యును ధర్మం ఎరింగినట్లు నువ్వు పక్షివే, కానీ చాలా ధర్మంగా మాట్లాడావు. రక్షించమని కోరి వచ్చిన వారిని విడిచిపెట్టడం కన్నా అధర్మం మరొకటి ఉంటుందా? శరణాగత పరిత్యాగంపు కంటే మిక్కిలి అధర్మం బొండెద్ది. రక్షించమని మన దగ్గరికి వచ్చిన వాళ్ళని, శరణాన్ని వేడిన వాళ్ళని విడిచిపెట్టడం కన్నా అధర్మం ఇంకోటి ఉంటుందా చెప్పు. నీ ఆకలి ఈ పావురాన్ని తింటే కాని తీరదా, నీ ఆకలి దీనన కాని యొంట నొపసమింపదే, అంటే నీ ఆకలి ఈ పావురాన్ని తింటేనే కాని నీ ఆకలి తీరదా. నీ యత్నం ఆహారార్థం బేని, నీ ప్రయత్నం ఆహారం కోసమే అయితే ఇప్పుడు అడవిలో ఎన్ని జంతువులు లేవు? ఇప్పుడు అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. మృగ, లేళ్లు, మహిష, దున్నపోతు,
వరాహ, మహిష, మృగ, ఈ జంతువుల పేర్లన్నీ చెప్తున్నాడు. మహిష అంటే దున్నపోతు, దున్న. వరాహ అంటే పంది, మనకి తెలుసు. వరాహ అవతారం కూడా ఉంది కదా 10 అవతారాల్లో. పంది. ఖగ, ఖగ అంటే పక్షి. ఈ అడవిలో ఈ పావురం ఒక్కటే ఉందా నీకు? నువ్వు ఒక్క నిమిషం ఉంటే ఈ పావురం నేను రక్షించి నీ ఆహారం ఈ పావురంతోనే తీరిపోద్దా? నీకు జంతువులు ఉన్నాయి, దున్నపోతులు ఉన్నాయి, పందులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, మాంసములు దీనికంటే మిక్కిలిగా పెట్టదా నీకు? పావురం మాంసం నీకు ఎంత వస్తుంది? మహా అయితే కొంచెం. నువ్వు ఈ పావురాన్ని విడిచిపెడితే నీకు ఈ జంతువుల మాంసం అంతా నీకు ఎక్కువగా నేను ఇస్తాను. దున్నలు, పందులు, పక్షులు మొదలైన వాటి మాంసాలు దీనికన్నా ఎక్కువగా పెడతాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు, దీనికంటే మిక్కిలిగా పెట్టదా? నిక్కపోతంబు ఈ కపోతంబు వలని ఆగ్రహం బుడుగుము. ఆగ్రహం, యా ప్లేస్ లో ఆగ్రహం అంటే కోపము, కోపం. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. బుడుగుము అంటే విడిచిపెట్టు. దీన్ని నేను ఎలా విడిచిపెడతాను? పక్షివైనా నువ్వు కరెక్ట్ గానే చెప్పావు, ధర్మాన్నే పలికావు. శరణు కోరి వచ్చింది కదా, మరి శరణు కోరి వచ్చిన దాన్ని విడిచిపెట్టడం, ఈ పావురాన్ని తింటేనే గాని ఆకలి తీరదా? ఓకే, ఈ కపోతాన్ని నువ్వు విడిచిపెడితే నీకు ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ మాంసాన్ని నీకు ఇంతకన్నా ఎక్కువగా ఇస్తా. దాని మీద కోపాన్ని విడిచిపెట్టు, దయతో దాన్ని విడిచిపెట్టు అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దానికి శ్యానం బిట్లని దానికి డేగ ఏమని చెప్తుంది? నాకు విహిత భక్షణం విధి ఈ పక్షి భూని కావనేకు బుద్ధి అని ఎవని నాథా దీని అంత నీ మాంసంబు దూచి నాకు బెట్టు తొలగకిపుడా. ఇప్పుడు ఏం చెప్తుంది? అవని నాథ, ఓ రాజా, యవని నాథ, యా ప్లేస్ లో ఓ రాజా, అయ్యో రాజా, దాన్ని నీకు దాన్ని నిన్ను కాపాడాలి అని అనుకుంటే ఇది నాకు విహిత అంటే నిర్ణయింపబడిన, నాకు విహిత భక్షణం విధి. విహిత అంటే నిర్ణయించబడిన ఆహారం, భక్షణంబు తినదగినది. ఈ ప్లస్ పక్షిని, ఈ పక్షి, ఈ పావురాన్ని పూని అంటే ప్రయత్నించి, కావా కాపాడడం నీకు బుద్ధి అని నీకిష్టమైతే దీని అంత నీ మాంసంబు, దీనితో సరిపోయేటంత నీ మాంసాన్ని తూచి తూకం వేచి ఇప్పుడే తొలగక, ఇప్పుడే వెనుకకు తగ్గక నాకిమ్ము, నాకు పెట్టు అని చెప్తుంది. నీకు నిజంగానే ఈ పావురాన్ని రక్షించాలి అని కనుకుంటే ఇది నాకు ఆహారం కాబట్టి దీన్ని నువ్వు రక్షిస్తే ఈ పావురం ఎంత మాంసం అయితే తూగుతుందో, తక్కిడిలో వేద్దాము, ఎంత మాంసాన్ని అయితే తూగుతుందో నీ శరీరంలోంచి నాకు ఆ మాంసాన్ని ఇయ్యు, సరిపోద్ది అని ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు చానుంది చంపకమాల, ఇది కంఠస్థ పద్యం, మీకు పువ్వు గుర్తుంది కాబట్టి పద్యం ప్రతిపదార్థం స్టేట్ సిలబస్ వాళ్ళకి వస్తుంది. అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తక్షణం బసి పుత్రికనాత్మ శరీర కర్తనం బనగుడు చేసి చేసి తనయంగమునంగల మాంసమెల్లబెట్టినను గపోత భాగమ కడింది గడిందుచు నుండెనత్తులన్ అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తక్షణంబ యసి పుత్రికనాత్మ శరీర కర్తనంబన గుడు చేసి చేసి తన యంగమునంగల మాంసమెల్లబెట్టినను గపోత భాగమ కడింది గడిందుచు నుండెనత్తులన్. ఎప్పుడైతే ఈ విధంగా అత్తులన్, ఆ ప్లస్ తులన్, ఆ ప్లస్ తులన్, తులన్ అంటే త్రాసు, తక్కెడ తోస్తాం కదా, ఆ ప్లస్ తులన్. కడిందిగా అంటే ఎక్కువగా, కడిందిగా ఎక్కువగా. ఎప్పుడైతే శివ చక్రవర్తి ఆ విధంగా అన్నాడో డ్యాగ్ ఏమంటుందో అని నన్ను అనుగ్రహించితి, అలా అనగానే అని డ్యాగ చెప్పగా మహావిహగోత్తమ అని నన్ను డ్యాగ చెప్పగా మహావిహగోత్తమ గొప్పదానివైన ఓ పక్షిరాజా, విహగా ప్లస్ ఉత్తమ, ఆకాశంలో విహరించేది పక్షి కదా, మహావిహగా ప్లస్ ఉత్తమ
ఆకాశంలో ఎత్తుగా ఎగిరేటటువంటి ఓ పక్షిరాజా, అనుగ్రహించితి నాపై దయచూపావు. నా ప్లేస్ లో అనుగ్రహించితి, నాపై దయచూపావు అంచు అని సంతసంబున. సంతసం అంటే సంతోషం, లేదంటే ఆనందం. సంతోషంతో ఓ పక్షిరాజువైనా, ఓ డేగా పక్షిరాజా, ఆకాశంలో విహరించేదానా, చాలా సంతోషంతో నాపై దయచూపావు. సంతోషంతో ఏమంటున్నాడు? తక్షణంబా, ఆ క్షణంలోనే, తక్షణంబా, తక్షణం అంటే వెంటనే, అసిపుత్రికన్, అసిపుత్రిక, అసి అంటే కత్తి, కత్తి ఖడ్గం, అసిపుత్రిక అంటే చిన్న కత్తి. చిన్న కత్తి అని చెప్పడానికి నన్నయ్య ఎంత చక్కగా ఇక్కడ పదజాలాన్ని వాడాడో చూడండి. అసి పుత్రిక అంటే కత్తికి పిల్ల ఉంటుందా? కాదు కదా, అంటే చిన్న కత్తిని తీసుకొని. అసి అంటే ఖడ్గం, కత్తి, పర్యాయ పదాలు. వెంటనే సంతోషంతో యశపుత్రిక అంటే ఆ యొక్క చిన్న కత్తిని తీసుకొని ఆత్మ శరీర కర్తనంబు, తన శరీరాన్ని కోసి పెట్టడం. అనఘుడు, అనఘుడు గొప్పవాడైన శిబి. అనఘుడు ఆ యొక్క బా ప్లేస్ లో అనఘుడు అంటే ఆ శిబి చక్రవర్తి, అంటే గొప్పవాడైన శిబి చక్రవర్తి చేసి చేసి అంటే కోసి కోసి తన యంగమునం, తన శరీరంలో గల మాంసం ఎల్లన్, మాంసం ఎల్లన్, మాంసము ప్లస్ ఎల్లన్, మాంసం ఎల్లన్, మాంసాన్ని అంతటినీ పెట్టినా సరే, త్రాసులో పెడుతూ ఉన్నా సరే, గపోత భాగము, గా ప్లేస్ లో కపోత భాగమ పావురం ఉన్న వైపు ఆతులన్, అత్తులన్ ఉంది కదా ఇక్కడ, నత్తులన్ అంటే ఆతులన్, ఆ ప్లస్ తులన్, ఆతులన్, ఆ త్రాసునందు కడిందిగా ఎక్కువగా దిందుచుండే, దిందుచుండే అంటే తూగుతుంది, దిందుచుండే అంటే ఏంటి? తూగుతున్నది. త్రాసులో ఎంత పెడుతూ ఉన్నా సరే పావురం ఉన్న వైపు అసలు అది ఇంకా 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 బరువు అనేది ఈవెన్ గా రావట్లేదు. ఎంత మాంసం కోసి పెడుతూ ఉన్నా సరే ఇంకా తూకం అనేది తూగుతూనే ఉంది, అంటే ఈవెన్ గా రావట్లేదు. ఓకే. అని నన్ను అనుగ్రహించితి మహావిహగోత్తమయంచు సంతసంబున శిబి తక్షణం బయసి పుత్రికనాత్మ శరీర కర్తనం బనఘుడు చేసి చేసి తనయంగమునంగల మాంసమెల్లబెట్టినను గపోత భాగమ కడింది గడిందుచు నుండే నత్తులన్, ఆ తులన్, ఆ ప్లస్ తులన్, ఆ త్రాసులో తన శరీర మాంసాన్ని కోస్తున్నాడు కోస్తున్నాడు, కోసి కోసి ఎంత మాంసాన్ని పెడుతూ ఉన్నా ఆ తక్కెడలో, ఆ తూకలో ఆ యొక్క త్రాసు పైకే వెళుతుంది కానీ కిందకి మాత్రం తూగటం లేదు. అంటే ఇంకా 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 అంటే ఇది పరీక్షిస్తున్నారు కాబట్టి అలా జరుగుతుంది. దానికి నచ్చిరువడి ధరణీనాథుడు తనువు నందు నెత్తురు దొరగందాన తుల ఎక్కెనంతన్ వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనల్. దానికి నచ్చెరువడి, నచ్చెరువడి అంటే ఆశ్చర్యపోయాడు. ఏంటి ఎంత ఇలా జరుగుతున్న? ధరణీనాథుడు రాజైన శిబి, ధరణీనాథుడు, ధరణి అంటే భూమి పొడమి అవని, భూమిని పరిపాలించేవాడు రాజు కాబట్టి ధరణీనాథుడు. దానికి ఆ విధంగా పక్షి వైపు మొగ్గు చూపడానికి, ఏంటి ఎంత చూస్తూ ఉన్న పక్షి వైపే ఇంకా తేలుతూ ఉందేంటి అని ఆశ్చర్యపడి, ఆశ్చర్యపడి, నచ్చెరువడి అంటే ఆశ్చర్యపడి తనువు నందు, తనువు అంటే శరీరం, దేహం, తనువు శరీరం, తనువు నందు శరీరం నుండి నెత్తురు దొరుగన్, నెత్తురు కారుతూ ఉండగా, నెత్తురు దొరుగం, నెత్తురు కారుతూ ఉందంటే రక్తం కారుతూ ఉంది. తానే తుల ఎక్కే, తులన్ అంటే తులా ప్లస్ ఎక్కే, తుల ఎక్కే అంటే త్రాసులోకి ఇంకా తనే దాన తుల ఎక్కెనంతన్, త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు వాని రాజుగారి గుణోన్నతికి, గొప్ప గుణానికి, గుణ ప్లస్ ఉన్నతి, గుణ ప్లస్ ఉన్నతి, గుణోన్నతి, గుణసంధి, తానే ఇంకా త్రాసులో కూర్చునేసరికి ఇంకా వెంటనే వాసన దహనుల్, ఇంద్ర అగ్నులు మెచ్చుకున్న వారే
వాసవ దహనుల్. వాసవ దహనుల్ అంటే ఇంద్రుడు అగ్నిదేవుడు మెచ్చుకొని ఈ విధంగా చెప్తూ ఉన్నారు. శ్యాన కపోత రూపంబులు విడిచి నిజరూపంబుల జూపి నీ ధైర్య శౌర్యాది గుణంబులనన్య సాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్ధిల్లుచుండుమని శిబికి వరంబిచ్చి ఇంద్రాగ్నులు చనిరి అంటే వెళ్ళిపోయేది. వెంటనే వాళ్ళు ఆశ్చర్యపోయి ఏమని చెప్పారు? డేగా పావురం రూపాల్లో ఉన్న ఇంద్రుడు అగ్ని వారి నిజ రూపాల్లో సాక్షాత్కరించి నీ ధైర్య శౌర్యాది గుణములు చాలా గొప్పవయ్యా, ఇవి ఇతరులకు సాధ్యం కావు, కావున నీ కీర్తి శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. చూడండి, వీళ్ళిద్దరూ ధైర్యాన్ని శౌర్యాన్ని గుణంబులు లనన్య సాధారణంబులు మేము వివరించడం మా వల్ల కాదయ్యా, నీ కీర్తి ఇంక నిత్యం ఉంటుంది, ఎప్పటికీ నీ కీర్తి గురించి చెప్పుకుంటూ ఉంటారని చెప్పి వాళ్ళు శిబిని వరం ఇచ్చేసి ఆశీర్వదించి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చూసాం, తన ప్రాణాన్ని మరి శరీర మాంసాన్ని కోసి కోసి తక్కెడలో పెడుతూ ఉన్న, రక్తం కారుతూ ఉన్న, చనిపోతాడని తెలిసినా ఇచ్చిన మాటకు కట్టుబడి, ఆ డేగకిచ్చిన మాటకు కట్టుబడి పావురాన్ని కాపాడాలన్న ఉద్దేశం కలిగి ఆ యొక్క ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడ్డాడు. డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది? డేగ రూపంలో ఉన్నది ఇంద్రుడు శిబి యొక్క త్యాగ గుణాన్ని లోకానికి తెలియజేసేందుకే అలా వచ్చారు వాళ్ళిద్దరు కదా. ఇప్పుడు వాళ్ళు ఇలాంటి వాళ్ళు మన ముందుంటే ఓకే, మాటకి మనం ఎలా నిలబడాలి అని వెనకున్న వాళ్ళంతా తెలుసుకుంటారనే ఉద్దేశంతో, ఒక సాక్షాత్కారంగా ఉంచాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా పరిశీలించడానికి పరీక్షించడానికి వచ్చారు. అనుగ్రహించితి మహావిహగోత్తమాని శిబి చక్రవర్తి అనటాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు? అడవి జంతువుల మాంసాన్ని ఇస్తానంటే డేగ శిబి శరీర మాంసాన్ని కోరింది. అప్పుడు రాజు అనుగ్రహించిన పక్షి రాజు అనుగ్రహించిత మహావిహగోత్తమాని శిబి చక్రవర్తి అనడాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారంటే, తను చూడండి, డేగ కోరరానిది కోరితే ఇవ్వలేక, పావురాన్ని వదలలేక తను బాధపడాలి, ఆశ్రిత వాత్సల్యం లోపిస్తుంది. అయినా తన శరీర మాంసాన్ని నిమ్మని డేగ కోరినందుకు శిబి చాలా సంతోషించాడు. ఓకే, నెక్స్ట్, శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా, త్యాగం ఆవశ్యకత ఏమిటి? త్యాగం తనకు సాధ్యమైనది, తన వద్ద ఉన్నది అడిగిన వారికి లేదు అనుకుంటే స్వార్థాన్ని వదిలివ్వడమే త్యాగం. డేగ శిబి శరీర మాంసం కోరింది, ఇవ్వడం అతనికి సాధ్యమే. తన శరీర మాంసం ఇచ్చినందున డేగ ఆకలి తీరుతుంది, కానీ పావురం కూడా రక్షించబడుతుంది. తాను ఇచ్చిన అభయం నిలుస్తుంది. ఒక్క త్యాగం వల్ల ఇన్ని లాభాలు కలిగితే అందుకే శిబి త్యాగం చేశాడు. అంటే తను చనిపోతే తను ఒక్కడే చనిపోతాడు, కానీ తను ఇవ్వడం వల్ల పావురం రక్షింపబడుతుంది, డేగ రక్షింపబడుతుంది, డేగ యొక్క కుటుంబం కూడా రక్షించబడుతుంది కదా. తను నష్టపోయినా ఇంతమంది ప్రాణాలు కాపాడుతారు కాబట్టి శిబి చక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు. పూనుకున్నాడు అంటే సిద్ధపడ్డాడు అని అర్థం. ఓకే, మిగిలిన పాఠం వచ్చే వీడియోలో మనం పాఠం యొక్క టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనం వచ్చే వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.